ఒకవేళ భారత ఆర్మీ కనుక పని చెప్పాలనుకుంటే భారత త్రివిధ దళాలు కనుక ఖచ్చితంగా టార్గెట్ చేయదలుచుకుంటే ఫస్ట్ టార్గెట్ లాహోర్ కాబోతుంది. అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ సంబంధించినటువంటి అన్ని సరిహద్దు ప్రాంతాలను కూడా మనకు చాలా దగ్గరగా ఉంటాయి, చాలా సమీపంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటి కూడా ముఖ్యంగా ఇటు పిఓకే మొదలుకొని అటు కంప్లీట్ గా ఇటు పంజాబ్ ప్రావిన్స్ అలాగే సింధు ప్రావిన్స్ ముఖ్యంగా లాహోర్ ఇస్లామాబాద్ ఈ బార్డర్ అంతా కూడా చాలా సమీపంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారత్ కూడా నిర్దేశిత లక్ష్యాలను టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. భారత్ ఎప్పుడు సివిలియన్స్ పై టార్గెట్ గా చేసుకుని అటాక్ చేయదని చెప్పాం, కానీ ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి సివిలియన్ అటాక్ టార్గెట్ గా చేసుకొని భారత్ లక్ష్యాలను సావరంగా చేసుకొని పూర్తి స్థాయిలో అటాక్స్ అయితే చేస్తుంది. ముఖ్యంగా జమ్మూ నుంచి మొదలుకొని జమ్మూలో కూడా చాలా మంది సివిలియన్స్ పై అటాక్ చేసింది. అలాగే చాలా ప్రాంతాల్లో పంజాబ్ కావచ్చు అలాగే రాజస్థాన్ ప్రాంతంలో ముఖ్యంగా సివిలియన్స్ అటాక్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎల్ఓసిలో సీజ్ పాయింట్ ఉల్లంఘించి చాలా ప్రాంతాల్లో సాంబా దగ్గర నేషనల్ హైవే పై పూర్తిగా అక్కడ బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. శ్రీనగర్ హైవే పై కూడా అటాక్ చేస్తుంది. అక్నూర్ సెక్టార్ లో అటాక్ చేస్తుంది, ఉదంపూర్ లో చేస్తుంది, అలాగే బారాముల్లా ఈ సెక్టార్లన్నీ కూడా కంప్లీట్ గా బిగ్ ఆర్టిలరీ గన్స్ తో ఇండియాపై ఫైరింగ్ కు దిగుతోంది. పూర్తిగా తెగించింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో భారత్ కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టిన పరిస్థితి. ఇటు మనం కూడా పెద్ద పెద్ద ఫిరంగిలతో ఇప్పుడు అక్కడ దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాం, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా కూడా బ్లాక్అవుట్ చేసాం. అన్ని రాష్ట్రాలు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి కూడా భారత్ సర్వసన్నద్ధంగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ ఇప్పుడు ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు పంపుతున్నాం. ఆపరేషన్ సింధూర్ ఈ రకంగా తెల్లవారుజామున అర్ధరాత్రి మొదలుపెట్టి పూర్తిగా పాకిస్తాన్ గుండెలు గుబ్బులు రేపమో ఇప్పుడు ఇక ప్రత్యక్ష యుద్ధానికి పాకిస్తాన్ కయ్యానికి కాలు దిగింది. కాబట్టి ఖచ్చితమైనటువంటి నిర్దేశిత లక్ష్యాలు మనం కూడా ఎంచుకొని సరైన సమాధానం ఖచ్చితమైన ఆన్సర్ చేసేందుకు ఇండియా రెడీగా ఉంది. అదే సంకేతాలు ఇప్పుడు ఇస్లామాబాద్ కు ఢిల్లీ నుంచి వెళ్తున్నాయి. ఖచ్చితంగా భారత్ అనుకున్న టార్గెట్ ను ఖచ్చితంగా ఇప్పుడు రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అలాగే ఆర్మీ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది. సీరియస్ ఇప్పటికే రక్షణ మంత్రులు అదే అంశాన్ని చేరవేస్తున్నారు. అలాగే అటు లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాని నివాసాన్ని కూడా ఎప్పటికప్పుడు అజిత్ దోవల్ కు కోఆర్డినేట్ చేస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో అటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విక్రమ్ మిస్త్రీ కూడా పూర్తి స్థాయిలో ప్రధాన మంత్రికి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో, రక్షణ శాఖ ఏం చేస్తుందో, అలాగే పూర్తి స్థాయిలో భారత్ ఎలాంటి సన్నద్ధాలు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇటు అజిత్ దోవల్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. త్రివిధ దళాలతో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్ తో కూడా భేటీ అయ్యారంటే ఇటు రెండు పరిణామాలు ఈ రోజు రాత్రి యుద్ధానికి దారితీయొచ్చు. పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రేరేపించింది, పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రారంభించింది. ఇటు భారత్ ఆ యుద్ధాన్ని కొనసాగించబోతోంది. యుద్ధంలో ప్రతి దాడికి సిద్ధం కాబోతోంది భారత్. సరైన సమాధానం చెప్పేందుకు ఈ రోజు రాత్రి ఏమైనా జరగచ్చు. ఈ రోజు రాత్రి ది బిగ్ డే, ఇన్ఫాక్ట్ బిగ్ డి డే అవ్వచ్చు. ఎందుకంటే కనుక పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. పాకిస్తాన్ పై ప్రతి దాడి తప్పదంటూ భారత విదేశాంగ శాఖ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా లాహోర్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కి దిగే అవకాశం ఉంది. ఇటు ఇస్లామాబాద్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కి దిగే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం అన్ని పరిస్థితులు అనుకూలిస్తే పాకిస్తాన్ ఈ రోజు రాత్రి పీడ విరగడ కాబోతోంది. పాకిస్తాన్ పీడ ఈ రోజు రాత్రి మనకి విరగడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే డ్రోన్లు అక్కడికి చేరుకుంటున్నాయి, మిసైల్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. ఇటు ప్రధాని మోదీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అత్యవసర భేటీ కావడం, ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా అక్కడికి చేరుకుని భేటీ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మౌళి గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, యుద్ధం ప్రారంభమైంది అనుకోవాలా? ఖచ్చితంగా సచిన్, పాకిస్తాన్ ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకుంది. ఒక తన భస్మాసుర హస్తంలాగా మన భారత్ మీద దాడికి తెగబడింది. కొద్దిసేపటి క్రితమే అమెరికా ఫారిన్ మినిస్టర్ మార్కో రూబియో మన దేశ ఫారిన్ మినిస్టర్ తో జైశంకర్ తో మాట్లాడారు. అమెరికా ఫుల్ సపోర్ట్ ఇండియాకు ఉంటుందని ఆయన గట్టిగా హామీ ఇచ్చారు. మీరు టెర్రరిజాన్ని ఏ రూపంలో ఉన్నా మనం అనుమతించొద్దు, టెర్రరిజం రూపుమాపాలి, మీరు గట్టి బుద్ధి చెప్పండి, అమెరికా మీతో ఉంటుంది అని ఆయన గట్టి హామీ ఇచ్చారు అమెరికా ఫారిన్ మినిస్టర్ మార్కో రూబియో. అట్లాగే మరోవైపు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పగడ్బందీగా చేశారు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నాం S-400 మిసైల్ వ్యవస్థని, రక్షణ వ్యవస్థని మనం యాక్టివేట్ చేశామని. దాంతో పాటు నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు L-70 అండ్ ZSU-23 ఈ రెండు కూడా మన దగ్గర ఉన్న అత్యాధునికమైన గగనతల రక్షణ వ్యవస్థలు.
పాకిస్తాన్ నుంచి ఒక్క డ్రోన్ కానీ, పాకిస్తాన్ నుంచి ఒక్క మిసైల్ కానీ ఇండియన్ సాయిల్ ని, భారత భూభాగాన్ని తాకడానికి వీల్లేకుండా మన రక్షణ వ్యవస్థని చాలా కట్టుదిట్టం చేశారు, చాలా పటిష్టం చేశారు. ఇక భారత్ కి ఎలాంటి దెబ్బ తగలకుండా ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి రామ్దాస్. another war and హిస్టారిక్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాత్రి ఇటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కి దిగే అవకాశం ఉంది. ఇది ముందు నుంచే చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే ఎక్కడొక్కడ పాకిస్తాన్ గురించి నిశితంగా పరిశీలించింది ఆర్టీవీ. ముందు నుంచి మీ ముందు నుంచి అదే ఉంచే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ వ్యూహాన్ని అర్థం చేసుకుని చెప్పే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ యుద్ధానికి దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా ప్రతిఘటనకు దిగబోతోంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మీద మిసైల్స్ దాడికి దిగింది, మిసైల్స్ ని ప్రయోగించింది, లాహోర్ మీద అటాక్ చేసింది. లాహోర్ మీద ఇప్పటికే అటాక్ ని ప్రారంభించింది భారత్. దీంతో పాటు ఇప్పుడు ఆర్మీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. త్రివిధ దళాలు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కూడా ఒక్కసారిగా బరిలోకి దిగి శత్రువుల భరతం పట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పాకిస్తానే తనకు తాను రక్త చరిత్రకు తన మరణ శాసనాన్ని రాసుకుంది. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి అక్కడ పరిశీలించుద్దాం. ఆల్రైట్, ఒకసారి అంశానికి సంబంధించి చంద్రమౌళి గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, ఈ రోజు రాత్రి ఇప్పటికే లాహోర్ మీద అటాక్ చేస్తున్నాం. ఈ రోజు రాత్రి పాకిస్తాన్ కి ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందండి? ఈ రోజు ఉదయమే మన దగ్గర ఉన్న డ్రోన్స్ తో, హార్పీ డ్రోన్స్ తో మన లాహోర్, రావల్పిండి, కరాచీతో పాటు చాలా ముఖ్యమైన మూడు నగరాలు, మొత్తం 6 నగరాల మీద దాడి చేయడం చూసాము. అక్కడి రక్షణ వ్యవస్థల్ని తునాతునకలు చేయడం జరిగింది. అదే గతి ఈ రాత్రి పాకిస్తాన్ కు పట్టబోతోంది. నేను మీకు కొద్దిసేపటి క్రితమే చెప్పాను, జమ్మూ నుంచి మన ఫైటర్ జెట్లు గాల్లోకి ఎగిరాయి. కొద్దిసేపట్లోనే పాకిస్తాన్ మీద దాడి జరగబోతోంది. పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ వైపు వెళ్తున్నాయి మన ఫైటర్ జెట్లు. ఖచ్చితంగా దాడి జరుగుతుంది. సేమ్ టైంలో జైసల్మేర్ లో ఉన్న ఎయిర్ బేస్ నుంచి కూడా, జైసల్మేర్ తో పాటు పంజాబ్ లో ఉన్న ఎయిర్ బేస్ నుంచి కూడా మన యుద్ధ విమానాలు బయలుదేరుతున్నాయి. పాకిస్తాన్ మీద ఈ రోజు రాత్రి దాడి జరగబోతుంది. ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధంగా మారిందనే మనం చెప్పాలి సచిన్. మౌళి గారు, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అనాధికారికంగా యుద్ధం ప్రారంభమైనట్టే. ఎందుకంటే సరిహద్దులకు చేరుకుంటున్నాయి మన భద్రతా బలగాలు. జలంధర్ లో భారీ పేలుళ్ళు అక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంతకన్నా ముందు బోర్డర్ కి ఇటు సైన్యాలు చేరుకుంటున్నాయి. దాంతోపాటు ఇటు స్టేడియం ఈరోజు పంజాబ్ కి అలాగే డీసీకి మధ్య జరుగుతున్న, పంజాబ్ కి ఢిల్లీకి జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే బ్లాక్అవుట్ అయ్యింది. దాంతోపాటు స్టేడియం ని ఖాళీ చేస్తున్నారు. బహుశా ఇటు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కూడా మ్యాచ్ ని పూర్తిగా అదిగో మీరు చూడొచ్చు, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. వాళ్ళ ముఖంలో ఒక భయం కనిపిస్తోంది. ఇప్పుడు మ్యాచ్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. భారత్ పాకిస్తాన్ కి మధ్య అదిగో మీరు చూడొచ్చు, చీకట్లో వాళ్ళు బయటకు వస్తున్నారంటే అక్కడ ఏ స్థాయిలో మీరు చూస్తున్నారు. another బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు టీవీ స్క్రీన్ మీద. Here it is gonna be ఎందుకంటే ఇక్కడ ఆ విజువల్ చూస్తున్నా అర్థమవుతోంది. ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఇటు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ లోని లాహోర్ పై కౌంటర్ అటాక్స్ శురుగాయి సచిన్. ముఖ్యంగా లాహోర్ తర్వాత సియాల్కోట్ పై భారత్ కౌంటర్ అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సియాల్కోట్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఏదైతే ఉగ్ర నెట్వర్క్ శిబిరాలున్నాయి వాటి అన్నింటినీ ఆల్రెడీ మనం మొదటి రోజే పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేయగలిగాం. ఇప్పుడు తాజాగా సియాల్కోట్ టార్గెట్ గా భారత్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. లాహోర్ మీద కూడా అటాక్స్ స్టార్ట్ చేశాం. అలాగే సియాల్కోట్ మీద కూడా దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. భారత్ మొత్తం మీద దాడులను తిప్పికొట్టింది. అదే అంతేకాదు, కౌంటర్ అటాక్స్ కూడా మనం స్టార్ట్ చేశాం. లాహోర్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ సియాల్కోట్ ని మనం ఇప్పుడు టార్గెట్ గా చేసుకున్నట్టుగా కనబడుతుంది. మొత్తం మీద భారత్ పాకిస్తాన్ దుస్సాహసాన్ని తిప్పికొడుతుంది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో భారత్ సర్వసన్నద్ధమైంది. మనకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు ఇప్పుడు యాక్టివేట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు మనకు సరిహద్దు నగరాలైనటువంటి దాదాపు సమీపంగా ఉన్నటువంటి లాహోర్ కావచ్చు, సియాల్కోట్ కావచ్చు. సియాల్కోట్ చాలా సమీపంగా ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఈ సియాల్కోట్, అది కూడా పంజాబ్ ప్రావిన్స్ లో ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు
భారత్ ఇక పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానంతా కూడా మోహరించే పరిస్థితి కనబడుతోంది. లాహోర్, సియాల్కోట్, వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది, పాకిస్తాన్ లోని ఎలాంటి టార్గెట్లను ఇప్పుడు భారత్ చేయబోతుంది, ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్లబోతుందని పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా నెక్ టు నెక్ ఫైట్, పూర్తిగా ముఖాముఖి పోటీ కనబడే అవకాశం, ముఖాముఖి పోరు తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాత్రి ఏం జరగబోతుంది, ఖచ్చితంగా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది, భారత్ ను రెచ్చగొట్టింది. మనం ఏదైతే టెర్రరిస్టు శిబిరాలపై దాడి చేసి వచ్చిన తర్వాత అనేక రకాల మాటలను వల్లవేసిన పాకిస్తాన్ ఇవాళ అనుకోకుండా సాయంత్రం నుంచి దాడులను ప్రారంభించింది. ఆ దాడులకు ఇప్పుడు మనం ప్రతి దాడులు చేస్తున్నాం. లాహోర్, సియాల్కోట్ తర్వాత ఇంకా ఎలాంటి ప్రాంతాలు మనం టార్గెట్ చేయబోతున్నాం అనేది, ముఖ్యంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నెక్స్ట్ ఎలాంటి సిటీలను టార్గెట్ చేయబోతున్నాం అనేది పాకిస్తాన్ మన సరిహద్దంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఇప్పుడు పూర్తిగా ఉత్కంఠ రేగుతుంది. భారత్ మాత్రం పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎన్ఎస్ఏ అటు పిఎం కు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అలాగే మరోవైపు ఇటు సిడిఎస్ అలాగే ముఖ్యంగా ముగ్గురు త్రివిధ దళాధిపతులు కూడా ఎప్పటికప్పుడు రాజ్నాథ్ సింగ్ తో సమావేశమై ఎలాంటి వ్యూహాలు రచించాలని కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా భారత్ అయితే ఇప్పుడు లాహోర్ తర్వాత సియాల్కోట్ మీద కూడా ఈ అటాక్స్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో భారత్ సర్వసన్నద్ధం అవుతుంది, ఏ రకమైనటువంటి దాడులు చేసేందుకైనా సిద్ధమవుతుంది. ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ అలాగే ఆర్మీ నుంచి కానీ